ఆ డైరెక్టర్ నాగి గారితో ఎలా ఉండేవారు మీరు? ఐ రియలీ లవ్ నాగి మ్యాన్. నాకు ఫుల్ ప్రేమ నాగి అంటే. ఎందుకంటే సమ్‌హౌ వైల్ ఐ వాజ్ ఆయన ఎప్పుడు అదో లోకంలో ఉంటాడు. ఇట్లా ఇగో అది నాకు నేను ఇట్లా ఆయన వల్ల వచ్చింది ఇది. నాగి ఓకే. వల్ల ఈ హ్యాబిట్ వచ్చింది. ఆయన ఎప్పుడు ఇట్లా అనుకుంటే ఏదో ఆలోచిస్తుంటాడు. Somehow I knew, I saw some of his edits. He has one ఓకే. small group called Prana which he does ad films. One day I saw some of those edits and I was like, what is this crazy music, crazy editing, crazy visuals? And then from talking to him briefly during Life is Beautiful, I realized this guy is going to be some very good director. ఓకే. There's some new age, very edgy stuff వస్తుంది. And I wanted to work with him. ఓకే. సో సడన్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు విజయ్ మేము అది శేఖర్ గారు ఆరామ్సే షూట్ చేసేవారు. అండ్ బికాజ్ ఆల్ న్యూ కాస్ట్ ఇట్ టేక్స్ టైమ్. సో హీ వుడ్ షూట్ 1 year, 1.5 years, and I would not be shooting for 1 month, 2 months in between. Okay. So he say, grow your beard. Nagi used to say, grow your beard, I want to see. So I used to grow my beard. He used to look at me and like, okay. He will not Okay. tell anything. Finally, everyday appudu he called me and he's amazing. Actually, he's one of the biggest reasons for the person I am today. అంటే ఓకే. ఎవడే చేసేటప్పుడు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్, హ్మ్. ప్రమోషన్స్ అప్పుడు నాకు ఇచ్చిన మోటివేషన్ టు డూ స్టఫ్. హీ వుడ్ ఆల్వేస్ సే బీ యువర్ సెల్ఫ్, బ్రేక్ ఫ్రీ, సో మెనీ థింగ్స్ హీ డిడ్ విచ్ ట్రిగర్డ్ ఆఫ్ ద పర్సన్ ఐ యామ్. సో హీస్ వన్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. సో దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మాట్లాడడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నారు. మరి ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ఎవరిది? విజయ్ గురించి సంథింగ్ అంటే ఐ డోంట్ నో, ఇది జనరల్ క్యారెక్టరిస్టిక్ ఏమో తెలియదు, కానీ చేసిన 2-3 సినిమాల్లో హీ ఈజ్ సో అంటే ఆ క్యారెక్టర్ అయిపోతాడు. అంటే జస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి అని కాదు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో ఒక అజయ్ అని ఒక టీజింగ్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఎంత. అండ్ పెళ్లి చూపుల్లో ప్రశాంత్ అని క్యారెక్టర్ అన్న లైక్ ఎంత అయిపోతారంటే లైక్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఈజ్ యాక్టింగ్. ఆ సినిమా జరిగే 5-6 months హిజ్ లుక్ అన్నా, హిజ్ టాకింగ్ అన్నా, ద బిహేవియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిషి ఈజ్ ద కైండ్ ఆఫ్ గై హుల్ ఎక్కడైనా వెళ్ళి ఫ్రెండ్స్ని మధ్యరాత్రి లేపి డీల్కి తీసుకెళ్తాడు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే విజయ్ కూడా నిజంగా లైఫ్లో అలా చేసేవాడు. లైక్ ఆ మెథడ్ యాక్టింగ్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ ఐ థింక్ దట్ ఈస్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఇంకా ఫ్యూచర్లో అలానే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు విజయ్కి ఏదన్నా సీరియల్ కిల్లర్ పాత్ర వస్తే ఏమొస్తుందని భయపడుతున్నాం అన్నమాట బేసిక్. విజయ్, ఇప్పుడు నేను తీయబోయే సావిత్రి సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావు అన్నావు సావిత్రిగా, దానికి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? విజయ్, నా తరఫున మీ ఫ్యాన్స్ తరఫున ఒక క్వశ్చన్. నువ్వు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాక్షన్ సినిమా ఎప్పుడు చేస్తావని అందరు అడుగుతున్నారు. తొందరలో చేస్తావని హోప్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఐ టెల్ యూ వన్ ఫన్నీ ఇన్సిడెంట్. ప్లీజ్. It was just before Yavade started shooting. Nagi